ఇప్పుడే ఈ ఎమర్జెన్సీ రూమ్‌కి ఒక 40 ఇయర్స్ పర్సన్ వాళ్ళ ఫాదర్ అండ్ వాళ్ళ బాబుతో ఒక బ్రాడ్ డెత్ సిట్యుయేషన్‌లో వచ్చారు. అండ్ 1 అవర్ సీపీఆర్ చేసినా కూడా వాళ్ళు ముగ్గురు కూడా రివైవ్ అవ్వలేదు. సో డీటెయిల్స్‌లోకెళ్తే ఈ 40 ఇయర్స్ పర్సన్ తన బైక్ రిపేర్ అయిందని ఒక మెకానిక్ దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆ మెకానిక్ రిపేర్ తర్వాత సైలెన్సర్ కొంచెం ఫ్రీగా అవ్వాలి. రాత్రంతా బైక్‌ని స్టార్ట్ చేసి పెట్టమని చెప్పాడంట. సో యాజ్ యూజువల్ ఆ పర్సన్ వచ్చి ఇంటి ముందర బైక్ స్టార్ట్ చేసి పడుకున్నారు. ఆ గదిలో ఈ పర్సన్ వాళ్ళ ఫాదర్ అండ్ సన్ ముగ్గురు కలిసి పడుకున్నారు. తన వైఫ్ వేడిగా ఉందని చెప్పి మేడ మీద పడుకుంది. కంటిన్యూస్ గా సైలెన్సర్ ఆన్ ఉన్నప్పుడు దాని నుంచి కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ వస్తుంది. సో ఆ రూమ్ లో సరైన వెంటిలేషన్ లేనందువలన స్లోగా ఈ కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ అనేది రూమ్ అంతా కమ్ముకుంది. కార్బన్ మోనాక్సైడ్ అనేది ఒక కలర్లెస్ అండ్ ఆర్డర్లెస్ గ్యాస్. సో వాళ్ళు పీల్చుతున్నది ఆక్సిజన్, ఆ కార్బన్ మోనాక్సైడ్ అనేది వాళ్ళకి తెలియదు. అండ్ నిద్రలోనే వీళ్ళందరూ చనిపోయారు. సో మనం బేసిక్ గా గాలి పీల్చినప్పుడు అందులో ఉన్న ఆక్సిజన్ అనేది మన శరీరంలో ఉన్న హిమోగ్లోబిన్ తో కంబైన్ అయ్యి బాడీ మొత్తం అన్ని టిష్యూస్ కి సర్క్యులేట్ అవుతుంది. ఈ కార్బన్ మోనాక్సైడ్ అనేది ఆక్సిజన్ కన్నా 200 టైమ్స్ ఫాస్ట్ గా హిమోగ్లోబిన్ కి కంబైన్ అవుతుంది. సో ఈ కార్బన్ మోనాక్సైడ్ బైండ్ అయిన హిమోగ్లోబిన్ అనేది బాడీ అంతా సర్క్యులేట్ అయినప్పుడు మన బాడీలోని వైటల్ ఆర్గన్స్ అయిన బ్రెయిన్ అండ్ హార్ట్ కి ఆక్సిజన్ డిప్రైవ్ అయిపోయి నిద్రలోనే వాళ్ళు చనిపోయారు. కార్ సైలెన్సర్ నుంచి కూడా ఇదే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎప్పుడు జరిగినా వెంటనే మీ దగ్గరలో ఉన్న ఎమర్జెన్సీ రూమ్ ని అప్రోచ్ అవ్వండి. జస్ట్ ఒక 100% ఆక్సిజన్ ఇవ్వడం వల్ల ఒక ప్రాణాన్ని కాపాడొచ్చు.